నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. చైనా మాల్ అంటే ఎవరికైనా సందేహమే. వాడు ప్రపంచం మొత్తానికి డోరెమర్ మాల్ అమ్మి సొమ్ములు చేసుకుంటాడు. ఆ డ్రాగన్ బతికే అంతా వాళ్ళు పరాయి వాళ్ళ మీద పడి ఏడవటం, వాళ్ళ డబ్బులు దోచుకోవటం చైనా పాలసీ అది. వాడి దగ్గర అడుగు పొడుగు మిగిలినవి మన పాకిస్తాన్ పంపించి ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ని పడుకోబెట్టాడు. సో అవి ప్రయోగించి పాకిస్తాన్ ఫ్యూటైల్ అటెంప్ట్స్ చేసి అన్నీ ఫెయిల్ అయినాయి. చైనా మేడ్ వెపన్స్ అన్నీ. ఇవాళ ఏం చేశారు, కంబోడియాకి పక్కనున్న థాయిలాండ్కి మధ్య యుద్ధం వచ్చింది. ఒక విష్ణుమూర్తి విగ్రహానికి సంబంధించి యుద్ధం వస్తే యుద్ధానికి దిగారు. కంబోడియా వాడి దరిద్రానికి ఏం చేశాడంటే చైనాని అడిగాడు, మాకు వెపన్స్ కావాలి అంటే వాడికి సంవత్సరం పొడుగుతా ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటారు కదా, అడిగారు కదా అని చెప్పి అంటగట్టాడు. కంబోడియాకి అమ్మలా అంటగట్టాడు. అంటే డబ్బులు పోసి దరిద్రాన్ని నెత్తికి తెచ్చుకుందనమాట కంబోడియా. కంబోడియా అంటే వెనక మనం చదువుకునే వాళ్ళం కాంబోజ్ రాజ్యం అని, అదే కంబోడియా. థాయిలాండ్ అంటే మనకు భారతీయ మూలాలు ఉన్నాయి. థాయ్ అంటే తల్లి అని, మదర్ ల్యాండ్ అని. సో వాళ్ళకి సరిహద్దు దగ్గర ఘర్షణ. ఆ ఘర్షణ కాస్త ఏమైంది, యుద్ధం దాకా వెళ్ళింది. ఆ యుద్ధాల్లో వచ్చేప్పటికి కంబోడియా వెనక్కి తిరిగి చూసుకుంటే వాళ్ళ ఆయుధాగారంలో ఆయుధాలు లేవు. ఇంకా వాళ్ళకి మరి ఈ చైనా ఇంకా ఆపద్బంధువులాగా కనిపించింది. వెంబడే జీ జిన్పింగ్కి ఫోన్ చేస్తే, భలే వాళ్ళే, మా దగ్గర బోల్డన్ని ఉన్నాయి, మీకు ఇస్తాం చాలా చౌకగా అని చెప్పేసి ఈ దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి సేల్లో భాగంగా డిస్కౌంట్ కూడా ఇచ్చి మరీ వాళ్ళ చేత కొనిపించాడు. తీరా చూస్తే అవి దీపావళి టపాకాయల కన్నా తుస్సుమని, దీపావళి సిసిందులు ఉంటాయి తుస్సుమని రకం, అలా అయినా పర్లా. రీసెంట్గా వాళ్ళు రాకెట్ లాంచ్ చేశారు. రాకెట్ లాంచర్ పెట్టుకున్నారు. చైనా తయారీ PHL-16 లేదా PCL-191 అని కూడా అంటారు. మల్టిపుల్ రాకెట్ లాంచర్ సిస్టమ్ నుంచి ఆ సిస్టమ్ కెపాసిటీని బట్టి, రాకెట్ కెపాసిటీని బట్టి ఒకేసారి 8, 10 లేకపోతే 2 రాకెట్లు /2 మిసైల్స్ కూడా ప్రయోగించవచ్చు. అది ఉపయోగించే రాకెట్ పరిమాణం మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఇప్పుడు మన వీళ్ళు అంటగట్టింది ఏంటి, PHL-16 బ్రాకెట్లో PCL-191 అనుకోవచ్చు. రాకెట్ లాంచర్ సామర్థ్యం దాని ఎలా ఉంటుందంటే 370mm రాకెట్లు అయితే రాకెట్ ఒక్కోటి ఒక్కో పరిమాణంలో ఉంటాయి కాబట్టి 370mm రాకెట్స్ అయితే ఒకేసారి ఆ లాంచర్ నుంచి 8 ప్రయోగించవచ్చు. 300mm రాకెట్లు అయితే ఒకేసారి 10, అంటే కొంచెం తక్కువ కాబట్టి. 70mm టాక్టికల్ బ్యాలిస్టిక్ మిసైల్స్, TBM అంటారు, 750mm టాక్టికల్ బ్యాలిస్టిక్ మిసైల్స్, ఇవైతే ఒకేసారి 2 మిసైల్స్ ప్రయోగించవచ్చు. ఇవన్నీ అంటగట్టాడు చైనా, అన్ని డోరెమర్ మాల్ అంతా. ప్రతి లాంచర్లో 2 మాడ్యులర్ సెల్స్ ఉంటాయన్నమాట. ఒక్కో సెల్లో రాకెట్ రకం ఆధారంగా వేరువేరు సంఖ్యలో రాకెట్లని, అదే రాకెట్ బరువు, దాని పరిమాణం ఆధారంగా ఒక్కొక్క సెల్లో 2 మాడ్యులర్ సెల్స్లో ఒక్కొక్క సెల్లో ఇన్ని రాకెట్లు ముందరే అమర్చేస్తారు. అంటే ముందరే ప్రీ ఎక్విప్మెంట్ అనమాట. సరే, రేంజ్ ఎట్లా ఉంటుందంటే BRE-3 రాకెట్ వచ్చి 130 కిలోమీటర్స్ పోతుంది. BRE-6 రాకెట్ వచ్చి 220 కిలోమీటర్స్. BRE-8 రాకెట్ వచ్చి 280 కిలోమీటర్స్. ఫైర్ డ్రాగన్ 480 మిసైల్ అని ఉంది, అది 500 కిలోమీటర్ల లక్ష్యం కూడా చేరుతుందన్నమాట. సో ఇట్లా ఈ రేంజ్ 370mm రాకెట్ రకమేమో ఒక్కో లాంచర్లో 8 పెట్టచ్చు. 8 రాకెట్లు పెడితే దాని రేంజ్ 130 నుంచి 280 కిలోమీటర్స్ వరకు ముందర డిజైన్ చేసుకోవచ్చు. దాంట్లో అంటే ప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు. 300mm అయితే 10, ఒక్కో లాంచర్లో 10 రాకెట్లు అమర్చవచ్చు. దాని రేంజ్ 130 నుంచి 220, కొంచెం తక్కువ. 750mm TBM ఇందాకే అనుకున్నాం, టాక్టికల్ బ్యాలిస్టిక్ మిసైల్స్. అబ్బో, చైనా వాడి దగ్గర విపరీతంగా ఉన్నాయి కదా, వాడి టెక్నాలజీలో ఎక్స్పర్ట్ కదా, ఇంకేముంది అని మొత్తం కాంబోడేవాడు ఆశపడి తెప్పించుకున్నాడు. అలాంటివి అయితే ఒక్కో లాంచర్లో 2 మాడ్యూల్స్లో 2 పెట్టచ్చు. 500 కిలోమీటర్స్ రేంజ్ అనమాట. ఇదేంటంటే ఈ PHL-16 సిస్టమ్ చాలా మాడ్యులర్, అంటే అనుకూలంగా మార్చుకునే విధంగా దాన్ని డిజైన్ చేశారు. అంటే ఒకే వాహనం రాకెట్ రకం ఆధారంగా వేరువేరు సంఖ్యలో రాకెట్లు కూడా ప్రయోగించవచ్చు. ఇది అమెరికా హిమార్స్ కంటే ఎక్కువ రేంజ్ కలిదని, ఎక్కువ రేంజ్ ఉన్నదని చెప్పేసి చైనా క్లెయిమ్ చేసుకుంటే కంబోడియా వాడు నమ్మేశాడు. చైనా వాడికి కూడా అలాగే కదా, ఎవడు దొరుకుతాడు మార్కెట్లో అజ్ఞానం చెప్పేసి వాడికి అంటగట్టేయటం వెపన్స్. మనము వెపన్స్ మార్కెట్ గురించి మాట్లాడితే ఫస్ట్ అమెరికా, సెకండ్ యూరోప్, థర్డ్ చైనా. వీళ్ళ దెట్టలు ఇందులో. ఈ అమెరికా హిమార్స్ HIMARS అనే దానికన్నా కూడా ఎక్కువ రేంజ్ ఉన్నదని చైనా క్లెయిమ్ చేసుకుంది PHL-16 రాకెట్ లాంచర్ సిస్టమ్ గురించి. తీరా మోస్తే అది బూమ్రాంగ్ అదనమాట. సో ఇంకా ఇది ఇక్కడికి వచ్చేప్పటికీ ఈ మొన్న జరిగిన కంబోడియా థాయిలాండ్ సరిహద్దు ఘర్షణ,
అది యుద్ధంగా మారి చైనా తయారీ రాకెట్ లాంచర్ పేలిపోవడంతో 8 మంది కంబోడియా సైనికులు మృతి చెందారు. పాపం కదండి. వాళ్ళేదో ఆ 2 దేశాలు ఒక అంశం గురించి ఘర్షణ పెట్టుకుంటే వీడు పనిహిమాలని వాళ్ళ గంటగట్టి కంబోడియా వాళ్ళ గంటగట్టి కంబోడియాని ఖాళీ చేయించే కార్యక్రమం చేశాడు చైనా మాలతోటి. ఈ ఘటన చైనా ఆయుధాల నాణ్యత మీద తీవ్రమైన సందేహాలు వెల్లువెత్తేలా చేసింది. ఇది ఎక్కడ జరిగిందంటే కంబోడియా థాయిలాండ్ సరిహద్దు ప్రాంతం. సందర్భం ఏంటంటే 2 దేశాల మధ్య కొనసాగుతున్న సరిహద్దు ఘర్షణలో రాకెట్ దాడులు, ఆర్టిలరీ కాల్పులు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఈ చైనా తయారీ మల్టిపుల్ లాంచ్ రాకెట్ సిస్టమ్ MLRS అంటారు. ఇది రాకెట్ లాంచర్. ఈ రాకెట్ లాంచర్ రాకెట్ ప్రయోగ సమయంలోనే పేలిపోయింది. కొండనేలకు మందేస్తూ ఉన్ననాలు గుడింది అంటారు. ఇదే అంటే అంత పనికిమాలిన సరుకు 2 నెంబర్ మాలు పంపించి అనవసరంగా కంబోడియా సైనికులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. మనం ఒకసారి గుర్తు చేసుకుంటే ఆపరేషన్ సింధూర్ సింధూర్ టైంలో పాకిస్తాన్కి ఇట్టాగా అంటగడితే అవన్నీ ఫిటైల్ అయిపోయి వాళ్ళు చివరికి చిరిగిపోయిన బట్టలతోటి కాలిపోయిన దేహాలతోటి పాకిస్తాన్ సైనికులు పరిగెత్తు వెళ్ళిన దృశ్యాలు మనకు కనబడ్డాయి. సరే, అక్కడి నుంచైనా గుణపాఠం నేర్చుకోలేదు కంబోడియా. ఆత్రం ఎక్కువ కంబోడియాకి. అమ్మో చైనా ఏంది సూపర్ పవర్ ఏషియన్ మార్కెట్లో, మన అమెరికా దగ్గర కొనేది ఏంది, లేకపోతే యూరోప్ దగ్గర కొనేది ఏంది, మనం ఆసియా దేశాలు చైనా దగ్గర కొనుక్కోవాలి. సరే, ఒక సామెత ఉంది తెలుగులో ఏంటంటే రిపీట్ లోభికి ఖర్చు ఎక్కువ అని ఆ సామెత. కాంబోడియా లోభిత్వం వల్ల ఏమైంది, పనికిమాలిన సరికంతా నెత్తికెత్తి పెట్టుకొని దరిద్రం తెచ్చుకుంది. అదేదో ఆ ఖర్చు ఏదో ముందరే ఎక్కడో వాడు నిజంగా యుద్ధం కోసం వెళ్తున్నారు కాబట్టి క్వాలిటీ ఉన్న వెపన్స్ అమెరికా మార్కెట్ నుంచి యూరోప్ మార్కెట్ నుంచి వెపన్ డీలర్స్ అడిగితే చెప్పేవాళ్ళు. ఈడేదో రూపాయి తక్కువ వస్తుంది, రూపాయి పావులకు తక్కువ వస్తుందని చైనా దగ్గర కొనుక్కుంటే చివరికి వాళ్ళ సైనికులు కోల్పోవాల్సి వచ్చింది. చాలా పాథటిక్ అది. ముందరే అనుకున్నట్టు ఒక్కొక్క రాకెట్ లాంచరు ఒక్కో తయారీ పరిమిత సంఖ్యలో కొన్ని తీసుకెళ్తే ఎక్కువ సంఖ్యలో కొన్ని 44 రాకెట్లు కూడా మోసుకెళ్ళగల లాంచర్స్ ఉన్నాయి. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది క్వాలిటీ అండ్ క్వాంటిటీ అండ్ వెయిట్ ఆఫ్ ది రాకెట్స్ దే ఆర్ యూజింగ్. సరే, అంటే చైనాలో ఏమేమి మిగిలిపోయినాయో వాళ్ళ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వాడంగా మిగిలినవి వినిపోయినప్పుడు మనకి చూస్తుంటాం. పండగలప్పుడు ఎవరన్నా వస్తుంటే ఇట్లా పారిశుద్ధ్య కార్మికులు ఎవరన్నా వస్తుంటే ఇంట్లో మిగిలిపోయిన బట్టలు లేకపోతే మిగిలిపోయిన తిండి పదార్థాలు ఇచ్చినట్టు చైనా వాడు అట్లా ఇచ్చాడు కంబోడియాకి. దాని పర్యవసానం ఏంటి, ఇవాళ కంబోడియా లాస్ట్ ఇట్స్ ఆర్మూడ్ పర్సనల్ 8 మంది ప్రాణాలు కదండి. ఇప్పుడు యుద్ధం చేస్తూ యుద్ధంలో మరణిస్తే అదొక పద్ధతి. యుద్ధం చేయకుండానే రాకెట్ లాంచింగ్ టైంలోనే వాళ్ళ ప్రాణాలు కోల్పోవడం అనేది అత్యంత బాధాకరమైన విషయం. ఇక ఈ ప్రభావం గురించి మాట్లాడితే నమ్మకం మీద దెబ్బ కొట్టింది చైనా. ఏమని, చైనా తయారీ ఆయుధాల నాణ్యత మీద అంతర్జాతీయ స్థాయిలో అనుమానాలు పెరిగినాయి. ఇంకా అలాగే కంబోడియా సైన్యం చైనా సరఫరా చేసిన ఆయుధాలపై ఆధారపడటం ప్రమాదకరం అని చెప్పేసి వెపన్స్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇది ప్రమాదకరం అని చెప్పి ప్రాంతీయ ఉద్రిక్తత, దీంతో సరిహద్దు ఘర్షణ మరింత తీవ్రమయ్యే సూచన కూడా కనిపిస్తోంది. దీనివల్ల ఇంకోటి ఏంటి, చైనా ప్రతిష్టకి నష్టం, చైనా రక్షణ ఎగుమతుల మీద విశ్వాసం తగ్గే సూచన కనిపిస్తుంది. వాడిని ఎవడు నమ్మన్నాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చైనా అనగానే 2 నెంబర్ మాలు. మనం కొంటల్లా వాడు చైనా బొమ్మలు లేకపోతే చైనా వాచ్లు అంటే ఒక రోజు పనిచేస్తే 2వ రోజు పడుకుంటాయి. అట్లాంటిది వెపన్స్ తీసుకునేప్పుడు కంబోడియా 1-2 సార్లు టెస్ట్ చేసి తీసుకోవాలి కదా. దాని లాస్ ఇవాళ ఎవరు పూడుస్తారు? కారణం నెపం చైనా మీద నెట్టే. చైనా ఏముంటుంది, ఓకే కొన్నిసార్లు మీకు ప్రయోగించడంలో మీకు దక్షత లేకపోవడం వల్ల యూ మైట్ హావ్ ఫెయిల్డ్ అనవచ్చు. జనరల్గా సర్వీస్ రూల్స్ ఎలా ఉంటాయి, ఏదైనా కొన్నప్పుడు మామూలు వాషింగ్ మిషన్లు లేకపోతే టీవీలు కొంటేనే ఏడాది పాటు సర్వీస్ ఉంటుంది. అలాంటిది అంతలా వెపన్స్ పంపించినప్పుడు దానికి సంబంధించిన సర్వీస్ ఇంజనీర్ కూడా పంపిస్తారు, లేదా గైడెన్స్ ఇస్తారు రిమోట్లో. అది కూడా లేకుండా అమ్మేశాం వాడి చావు వాడు చస్తాడనే పద్ధతిలో చైనా వ్యవహరించిన తీరు వల్ల ఇవాళ కంబోడియా ఖాళీ అయ్యే పరిస్థితి వస్తుంది. ఓవరాల్గా ఏంటంటే ఇది పూర్తిగా MLRS మల్టిపుల్ రాకెట్ లాంచర్ సిస్టమ్ చైనా తయారు చేసిన వాటి మీద ప్రపంచవ్యాప్తంగా అనుమానాలు రేకెత్తుతున్నాయంటానికి ఇంతకు మించి పెద్ద ఉదాహరణ లేదు. బాబులు గుర్తుపెట్టుకోండి, ఎవరైనా దీనికి సంబంధించి సమాచారం తెలుసుకోవాలనుకుంటే చైనా వెపన్స్ దగ్గర నుంచి చైనా బొమ్మ టాయ్స్ కొనేదాకా 1-4 సార్లు ఆలోచించుకోండి. ఎందుకంటే 10 షాపులు తిరగండి. ఒక ఆయన చెప్తుంటాడు కదా జ్యువెలరీ అడ్వర్టైజ్మెంట్లో, 10 చోట్ల తిరగండి, 20 మందిని కనుక్కోండి, 30 మందితో మాట్లాడండి, 40 మంది చెప్పేదేనండి, ఫైనల్ నా దగ్గర వచ్చి కొనండి అన్నట్టు. చైనా అలాగే ల్యూర్ చేస్తుంది.
మీరు మొత్తం తిరిగి రండి, ఈ అమెరికా మార్కెట్ తిరిగి రండి, యూరోప్ మార్కెట్ తిరిగి రండి, అక్కడ మీకు బజాయించేస్తారు ప్రైసెస్, నేను చాలా రీజనబుల్ ప్రైస్లో ఇచ్చేస్తున్నాను. నువ్వు వాడుకోగాను నీకు అక్కర్లేనివి నువ్వు వాడుకోగా మిగిలినవి నీకు అక్కర్లేనివి డబ్బులు పెట్టి అంటగట్టే ఒక దుర్మార్గమైన డ్రాగన్ వైఖరి వల్ల కంబోడియా లాంటి దేశం వాళ్ళు నష్టపోయింది. టుమారో ఇట్ మే హ్యాపెన్ టు ఎనీ కంట్రీ. సో చైనా దగ్గర ఆయుధాలు కొనాలనుకునే వాళ్ళు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని దానికి సంబంధించిన సమగ్రమైన పరిశోధన చేసుకొని 10 మందిని వాకప్ చేసి క్వాలిటీ ఉందని ఇంతకుముందు టెస్టెడ్ ప్రూవెన్ అని నిరూపితమైతే అప్పుడు దే కెన్ గో ఫర్ వెపన్స్. ఏదైనా చైనా ప్రతిరోజు ఏదో ఒక సందేశం ప్రపంచానికి ఇస్తూనే ఉంది. తన 2 నెంబర్ మాల్ కొన్న వాళ్ళకి కంబోడియాకి పట్టిన గతే పడుతుందనేది పరోక్షంగా చెప్పకనే చెప్పింది.